ఏం పాండు ఎందుకు కోపడుతున్నావు? నువ్వేమన్నా స్టేషన్ రావడం కొత్త? నేను స్టేషన్కి వెళ్ళడం కొత్త కాదు, నేను లోపల వ్యాపారం చేసుకుంటున్నారే అది కొత్త. అన్నా నువ్వు ఎక్కడున్న సింహానివే అన్నా. ఎవర్రా షాపులు తెరవమంది? ఎవర్రా? అప్పుడే ఈ పాండు తలుచుకుంటే పాడే కడతాడ్రా. నేను లోపల ఉన్నప్పుడు వ్యాపారాలు చేసుకోమంది ఎవర్రా? ఎవర్రా మీకు అంత ధైర్యం ఇచ్చింది? ఎవర్రా పవర్ ఇచ్చింది? ఎవడ్రా నువ్వు? మాస్ రాజా. మాస్ రాజా మీ అమ్మా నాన్న పెట్టిన పేరా? మీ ఊరోని పెట్టిన పేరా? మరైతే ఎవడు పెట్టారా? పబ్లిక్. పబ్లిక్ వాళ్ళు బుద్ధి లేని వెదోలరా. అటువంటి పేర్లు పెట్టుకుని నువ్వేం చేస్తావురా? పబ్లిక్ కోసం ఏమైనా చేస్తా. నువ్వేం చేస్తావురా? ఇదేరా నా స్టైల్. నా మనిషి మీద చెయ్యేస్తావా? నిన్నే కాదు నీ కుటుంబాన్ని కూడా లేకుండా చేస్తానా? వీడి కుటుంబమే లేదన్నా, వీడొక అనాథ. అనాథ? నిన్ను కొట్టి చంపితే అడిగే దిక్కే లేదా? నిన్ను కొట్టి చంపితే ఏ పబ్లిక్ వస్తుందో చూస్తా. రాయ్ ఈ పాండు నీకు పాడి సిద్ధం చేశాడ్రా. నీ శవాన్ని తీసుకెళ్లకుండా ఉండడ్రా. రాయ్ వాణ్ణి నరికి పారేయండ్రా. అన్నయ్య కడుపు నిండా భోంచేయండి, మొహమాట పడద్దు. అన్నయ్య ఏమైంది? ఏమండి అక్కడంత గొడవ జరుగుతుంటే మీరు ఇప్పుడు హ్యాపీగా తింటున్నారేంటండి? వాళ్ళు ఎంత కొడుతున్నారు అడగండి. ఆ గొడవ ఏంటో చూడండి.
ఆపండ్రా. ఏమండి ఎందుకండి వాళ్ళంతలా కొట్టుకుంటున్నారు? అసలు ఆ రాజాగాన్ని వేసేద్దాం అనుకున్నా. ఎన్నికల ముందు ఈ గొడవలు పొడవడాలు చేస్తే అది నా రాజకీయ జీవితానికి ప్రమాదం అని ఏం చేయకుండా ఊరుకున్నా. ఏమంటున్నారండి? మాస్ రాజా నిన్ను చంపాలనుకున్నాడు. కాని మన ఉప్పు తిన్నోళ్లు చూస్తూ ఊరుకుంటారా? అడ్డుకోపోయారు, చితక్కొట్టెళ్ళిపోయాడు. ఏం మాట్లాడుతున్నారండి? ఇప్పుడు ఫిక్స్ కావాల్సింది ఆ రాజాగాడు నిన్ను చంపాడా లేదా అన్న క్లైమాక్స్. కట్ చెయ్యండ్రా. సరే, ఈ క్లైమాక్స్ ఏంటో నేనే చెప్పేస్తా. నేనే మాస్ రాజా అని అనుకో. ఇది వాడు పెద్దబ్బాయి పెళ్ళాన్ని కడుపులో కుచ్చే కత్తులు. మా అత్తెని చెప్పిందో తెలుసు. నువ్వెవర్నేస్తావో ఎవరిని కొంటావో ఏం చేస్తావో నాకు తెలీదు. నువ్వు గెలవాలి. ఈ ఎలక్షన్స్ లో నేను గెలవాలంటే నువ్వు చావాలి. వద్దండి. అమ్మా పతివ్రత, ఇంకెవరు చచ్చినా నాకు సానుభూతి రాదు. నువ్వు చస్తేనే వస్తుంది. వద్దండి. దేవుడా, అది ఆపడం నా వల్ల కూడా కాదమ్మా. ఊరంతా పోస్టర్లు కూడా అంటిస్తున్నారు. రేయ్, వదినకి పోస్టర్ చూపించండి రా. రేయ్, చాలు దించండి రా. నమస్తేనా? ఒరే గుండు, ఫోన్ ఎత్తాక మాట్లాడాలి లేదా కట్ చేయాలి. ఇలా ఎత్తి పక్కన పెడితే అంతా వినిపించదు. వినకూడదంతా వినేశాను, వచ్చేసాను. కర్మకాలి చచ్చునోని చూశాం, కానీ కోరి వచ్చి చచ్చేటోని ఇప్పుడే చూస్తున్నా. డార్లింగ్, ఐ లవ్ యూ. ఏ కనకం, నువ్వు చచ్చిన తర్వాత పండగ చేసుకుందాం అనుకున్నాను, కానీ అంతవరకు ఎందుకే? వీణ్ణి చంపి ఇప్పుడే చేసుకుంటా. ఏంటన్నా స్టీల్ బాడీలో ఉంది? గౌరవనీయులైన పోలీసులకు పెద్దబ్బాయి భార్య అయిన నేను రాయినది ఏమనగా, ఏంట్రా చదువుతున్నావు? ఎవరి బలవంతం లేకుండా నేనే స్వయంగా రాస్తున్న ఉత్తరం ఇది. నేను సడన్ గా చనిపోయినా, ఒకవేళ కనిపించకపోయినా దానికి మూల కారణం. ఏంట్రా మూల కారణం? ములక్కాడ కారణం. మూల కారణం నా మొగుడు పెద్దబ్బాయ్, ఇట్లు కనక మహాలక్ష్మి. అరే సంతకం పెట్టండి. ఏంటి నన్ను చూస్తా? సంతకం పెట్టండి. ఇప్పుడు నీ పెళ్ళాన్ని నేను చంపినా కూడా నువ్వు చంపినట్టే అర్థం. ఇది నేను చెప్పట్లే, చట్టం చెప్తుంది. ఎలక్షన్ అయ్యేంత వరకు గమ్మునుండు. ఎక్స్ట్రాలు చేయాలని చూసావో, ఈవిని చంపేసి లెటర్ పోలీసులకి ఇచ్చేస్తాను. పెద్దబ్బాయ్, సంతోషమేగా? సంతకం పెట్టే డబ్బులు తీసుకో. పెడితే పోలా. ఏంట్రా, ఒక చెయ్యి విరిచేసా చాలా, ఇంకోటి విరచాలా? అదేం లేదు పెద్దనయ్య, మీ ఫ్యాక్టరీ అడ్రస్ అడిగారు, అందుకే తీసుకొచ్చాను. అడ్రస్సా? పెద్దబ్బాయి ఫ్యాక్టరీకి అడ్రస్ ఎవడు అడిగాడు? రాయ్, నువ్వెందుకొచ్చావురా? అన్నా, నీకు నాకు పేచీలు ఎందుకనా? నేను వీళ్ళతో మాట్లాడతాను. నువ్వు కొంచెం ఆగు. ఆ కుర్రాడేదో పెద్ద ఆయనతో మాట్లాడాలంటున్నాడు. మాట్లాడిని. నువ్వు మాట్లాడు బాబు. నమస్తే. నమస్తే. నమస్కారం. పెద్దాయనా, చెప్పు బాబు. మీరు కొనాలనుకుంటున్న ఆస్తి పెద్దల ఆస్తి. ఇక ఈయనకు తమ్ముడు ఉన్నాడు, వాడొచ్చి సంతకం పెడితేనే చెల్లుతుంది. ఒకవేళ వాడొచ్చి నేను సంతకం పెట్టకుండా మీరు ఎలా కొన్నారని అడిగితే అప్పుడేం చేస్తారు? ఇప్పుడు సపోజ్ నేనే వాళ్ళ తమ్ముడు అని అనుకోండి, మిమ్మల్ని అడుగుతున్నాను,
నా సంతకం లేకుండా నా ఆస్తిని మీరెలా కొంటారా? ఎలా కొంటారు? ఇదేమన్నా వీడు సంపాదించిన ఆస్తా? మా నాన్న మా తాత ముత్తాతలు సంపాదించిన ఆస్తిరా. వీడు సంతకం పెడితే సరిపోదు, నేను కూడా సంతకం పెట్టాలి. నా సంతకం లేకుండా ఎలా కొంటారా? ఈ చేత్తోనే కదా నా ఆస్తి కొన్నావు. పెద్దయినా తప్పుగా అనుకోకండి. ఇలాగే వాళ్ళ తమ్ముడు వచ్చేసి మీ చెయ్యి నరికాడే అనుకోండి, అప్పుడేం చేస్తారు? చూస్తుంటే అమాయకుల్లా ఉన్నారు. ఆలోచించండి. ఆస్తి కరెక్ట్ కాదు, వాడు అంతకన్నా కరెక్ట్ కాదు. ఏందన్నా అపరిచితుల్లాగా మాట్లాడుతాడు? అడిగానా? రండి, డబ్బులు తీసుకురండి. ఇందులో ఏదో లొసుగుంది బాబు. ఏ లొసుగు లేదు, ముందు డబ్బులు తీసుకురండి అయ్యా. మరి మీ తమ్ముడు? నా తమ్ముడు చచ్చిపోయాడని చెప్పాను కదా. పెద్ద బాయ్, మీ తమ్ముడు చచ్చిపోయాడు నువ్వు చెప్తే ఎలా? ఊరు చెప్పాలి, ఊరు జనాలు చెప్పాలి, లేకపోతే మీ అమ్మా నాన్న చెప్పాలి. కనీసం తమ్ముడు డెత్ సర్టిఫికేట్ అయినా ఉండాలి. లేదంటే మీ తమ్ముడే వచ్చి సంతకం పెడితే ఈ ఆస్తి నమ్మొచ్చు. ఇది చట్టం చెప్పేది. ఓహో, ఇన్ని కండిషన్లు ఉన్నాయా మీ చట్టంలో? అయితే వినండి, వచ్చే 12వ తేదీ నవమెల్లి దశమి. ఆ రోజున ఆస్తి అమ్ముతున్నా. ఆ లోపు నువ్వు చెప్పిన చండాలన్నీ